నమస్కారం. నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా మీ ముందుకు రావడానికి ఈరోజు లోక్సభ ఎలక్షన్లు చాలా హాట్గా నడుస్తున్న పరిస్థితి తెలిసిందే. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్. అయితే ముఖ్యంగా సరే బీఆర్ఎస్ విషయం పక్కన పెడితే ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ గురించి, బీజేపీ గురించి రెండు వాక్యాలు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఇది అక్షర సత్యం. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డది. బీసీ సమస్యలపై మాట్లాడే వ్యక్తులకి అలాంటి వ్యక్తులను ఎన్నుకొని పార్లమెంటుకు పంపేయాల్సిన బాధ్యత మనందరిది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి మరింత బలాన్ని ఇవ్వాలనేది నా యొక్క విజ్ఞప్తి. బీసీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని బలంగా నమ్ముతున్నాను, ధైర్యంగా చెబుతున్నాను. బడుగు బలహీన వర్గాల మద్దతు కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయి. కాంగ్రెస్ వైపే ఉన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీల ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు. దేశంలోని బీసీ సంఘాల మద్దతు కూడా కాంగ్రెస్కే ఉంది. బీసీలను విస్మరిస్తున్న బీజేపీని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని బడుగు బలహీన వర్గాలను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులను అండగా ఉంటుంది. నిరుపేదలను, బడుగు బలహీన వర్గాలను అందుబాటులో లేని పార్టీ బీజేపీ. ప్రజల జీవనోపాధిని ఊహించని విధంగా నాశనం చేసింది బీజేపీ పార్టీ. ఒకసారి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల దేశానికి ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఈరోజు నష్టపోయిందంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉపాధికి నష్టం జరిగిందనేది అక్షర సత్యం. ప్రైవేటు సంస్థలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ఉండదు. అలా బీసీల జీవనోపాధికి తీవ్రమైన హాని చేస్తుంది బీజేపీ. అందుకే ఈ రానున్న లోక్సభ ఎలక్షన్లలో బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల మద్దతు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీల మద్దతు, మైనారిటీల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వంకే ఉంది, రాబోతుంది. ఈరోజు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జనాభా గణనలో కులగణన కూడా జరుగుతూ ఉంది అని రాహుల్ గాంధీ పదే గుర్తు చేస్తున్నాడు. జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్.